సాధారణంగా ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామంలో ఓ రహస్య భయం వ్యాపించింది. ఆ ఊరి పేరు కంభంపల్లి. పచ్చటి పొలాలు, గొర్రెల మందలు, పళ్లతోటల వాసనతో నిండిన ఆ గ్రామానికి కొంతకాలంగా తెలియని శక్తుల ఛాయలు మెదులుతున్నాయి. ఒకరోజు గ్రామ పెద్ద అయిన వీరయ్య కూతురు సీత తన తల్లి సరోజిని గురించి ఆందోళన చెందుతుంది. ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. ఎన్ని మందులు పెట్టినా, ఎన్ని దేవతల్ని పూజించినా ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. రాత్రిళ్ళు ఆమె తన ఇంట్లో ఉరుము గట్టిగా నవ్వినట్లు, ఎవరో ఆమెతో మాట్లాడినట్లు వినిపించేది. ఒకరోజు రాత్రి సీత తన ఇంటి గడియారం 3 సార్లు మోగగానే లేచి బయట చీకటి దట్టంగా అలముకుంది. ఆ సమయంలో కొండదారిలో ఎవరినో నల్లని వస్త్రాలు ధరించి, చేతిలో ఓ నల్ల మట్టి గిన్నె పట్టుకుని మంత్రాలు మ్రోగిస్తున్నట్లు ఆమెకి కనిపించింది. ఆమె దగ్గరగా వెళ్లి చూడగా అది ఊరి గొర్రెల కాపరి సోమయ్య అని తెలిసింది. ఇదేం చేస్తున్నావు సోమయ్య? అని సీత గట్టిగా అడిగింది. సోమయ్య కళ్ళు ఎర్రగా మెరుస్తూ అన్నాడు, మీరు మా కుటుంబాన్ని చిన్నచూపు చూస్తారు అమ్మాయిగారు. ఇప్పుడు చూస్తారు మా శక్తి. ఆ రాత్రి తర్వాత గ్రామంలో మరికొందరు అనారోగ్యానికి గురయ్యారు. పిల్లలు జ్వరం, గొంతునొప్పితో బాధపడడం మొదలైంది. మేధావి శాస్త్రవేత్తగా పేరుగాంచిన మునసుబు నాగయ్య ఈ విషయాన్ని తెలుసుకుని స్పందించాడు. ఇదంతా కేవలం ఆహార విషయంలోగాని, నీటి కలుషితత వల్లగాని కాదు. ఇది ఖచ్చితంగా మంత్రవిద్య ప్రభావం అన్నాడు నాగయ్య. అతను గ్రామంలో ఉన్న ఓ మంత్రగత్తె దగ్గరకు వెళ్లాడు. ఓ శక్తివంతమైన మంత్రవిద్య చేశారు ఎవరో అన్నది ఆ మంత్రగత్తె. ఆ మాయను తిరగగొట్టడానికి గ్రామం మొత్తం కలిసి రాత్రి శివాలయం దగ్గర ప్రత్యేక హోమం చేయాలి. గ్రామస్తులంతా కలసి ఆ హోమంలో పాల్గొన్నారు. శివమంత్రాలు మారుమ్రోగాయి. ఆ సమయంలో సోమయ్య తన చేతిలో ఓ నల్ల మట్టి గిన్నె పట్టుకుని మంత్రాలను పలుకుతూ వచ్చాడు. కాని హోమానికి శక్తి పెరుగుతూనే ఉంది. మంత్రగత్తె హోమం గట్టిగా చేయగా సోమయ్య దండం పెట్టి కుప్పకులిపోయాడు. పూజ మరియు చికిత్స తర్వాత అతను చేసిన మంత్రవిద్య విరిగిపోయింది. గ్రామంలోని అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోయాయి. అప్పటినుంచి కంభంపల్లి గ్రామం మళ్లీ ప్రశాంతంగా మారింది. కాని ప్రతి సంవత్సరం ఆ గ్రామస్థులు శివాలయంలో హోమం నిర్వహించి ఆ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఆ శక్తివంతమైన మంత్రశక్తిని జయించిన విజయాన్ని జరుపుకుంటుంటారు. Thanks for watching. Please like and subscribe.